హలో అండి, నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను గోంగూరతో సింపుల్గా టేస్టీగా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరని తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. 2 కప్స్ రైస్కి ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది. తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్న కడాయిలోనే గోంగూరను కూడా వేసుకుని పచ్చితనం పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. గోంగూరని ఎక్కువసేపు మగ్గించుకోకుండా ఇలా లైట్గా కలర్ మారే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. అప్పుడే మనం తినేటప్పుడు రైస్కి మంచి గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా గోంగూరని మగ్గించుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, మనం చల్లార్చి పెట్టుకున్న గోంగూర, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. గోంగూరలో జీలకర్ర మెంతులు వేసుకోవడం వల్ల గోంగూరకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా జీలకర్ర మెంతులు వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇలా అన్నీ 1/2 టీ స్పూన్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు, ఇలా మధ్యలోకి చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని పోపులో వేసుకొని పోపు మొత్తం గోంగూరకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా గోంగూరని కలుపుకుంటూ 1/2 నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఈ గోంగూరలో వేసుకొని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటే మన గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా 5 మినిట్స్లో ఈ గోంగూర పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్లేస్లో పల్లీలను వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఈ గోంగూర పులిహోరని ఇలాగాని ప్రిపేర్ చేసుకుంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.